రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృజించిన గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. కృపగల దేవ స్తోత్రాలు, మహిమగల రాజా వందనాలు, ఆశ్చర్యకరుడా స్తోత్రాలు, ప్రేమ కృపా కనికరములు గల గొప్ప దేవ స్తోత్రాలు, జాలి దయ కలిగిన యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా నీకే స్తోత్రాలు, దయగలిగిన తండ్రి స్తోత్రాలు, కృపగల రాజా వందనాలు, కరుణామయుడా వందనాలు, స్తోత్రార్హుడా వందనాలు, స్తుతులపై ఆసీనుడా స్తోత్రాలు, మహోన్నతుడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఉదయం నుంచి తండ్రి ఈ క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు దేవా. మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి, స్తోత్రాలు దేవా. మేము చేసే ప్రతి ఆలోచనలో, ప్రయాణాలలో తండ్రి మాకు తోడై మమ్మల్ని నడిపించినారు తండ్రి, స్తోత్రాలు దేవా. ఏ అపాయము, ఏ ఆటంకాలు రాకుండా మమ్మల్ని క్షేమంగా నడిపించి ఉన్నారు తండ్రి దేవా, వందనాలు. ఈ సమయమును చూడక ఎంతో మంది తండ్రి సజీవులుగా లేరు, కానీ నీ కృప చేత మమ్మల్ని సజీవులుగా ఉంచినావు తండ్రి, స్తోత్రాలు దేవా. ఈ రాత్రి సమయంలో నీ నామంలో మోకరించగలిగి ఉన్నాము అంటే తండ్రి మీరు చూపించిన అపారమైన కనికరము, కృప తండ్రి, జాలి దయ వలన మేము ఈ సమయంలో తండ్రి నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము, నీ సన్నిధిలో మోకరించి ఉన్నాము తండ్రి, స్తోత్రాలు. మహోన్నతుడ వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడవైన తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబానికి మీరు తోడై నడిపించండి. వారు ఏ అవసరతలో ఉన్నారో తండ్రి, ఎలాంటి అక్రతలో ఉన్నారో మీకు తెలుసు తండ్రి దేవా. వారి అవసరతలను ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి, వారి హృదయమును ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి, స్తోత్రాలు దేవా. వారి హృదయ ఆలోచనలను సఫలపరచండి తండ్రి. నీ చిత్తానుసరమైన ఆలోచనలను తండ్రి సంపూర్ణంగా సఫలపరచమని ప్రార్థించుచున్నాం తండ్రి. ఎంతమంది అయితే దేవా నీ ఇష్టానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారి యొక్క కుటుంబాలలో అద్భుతాలు జరిగించండి తండ్రి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి దేవా. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగలిగిన గొప్ప దేవుడవు మీరే గనుక తండ్రి దేవా, వారు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు యేసయ్యా. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. అవును యేసయ్య తండ్రి, మమ్మల్ని దేవాని స్వరూపంలో నీ పోలికలో మమ్మల్ని సృజించి ఉన్నావు తండ్రి, స్తోత్రాలు దేవా. మాకు ప్రభా మమ్మల్ని నీకంటే కొంచెము తక్కువ వానిగా చేసి తండ్రి ఈ సర్వ సృష్టిని ఏలే అద్భుతమైన గొప్ప జ్ఞానమును ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా. తండ్రి సర్వ సృష్టిని మీరు సృజించారు తండ్రి, భూమిని ఆకాశంను సృజించారు తండ్రి. భూమిపై జీవులను, ఆకాశంపై పక్షులను తండ్రి, జలరాశులను మీరు సృజించి ఉన్నారు తండ్రి. వాటన్నింటిపైన తండ్రి అధికారము నరునికి మాత్రమే మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి, స్తోత్రాలు దేవా. ఇలాంటి ఆధిక్యత తండ్రి ఎవరికి లేదు, ఒక మానవుడికి మాత్రమే ఉంది తండ్రి. అలాంటి అద్భుతమైన జ్ఞానమును ఇచ్చి తండ్రి అన్నిటిపై అధికారం ఇచ్చిన గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా తండ్రి, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి దేవా మీరు ముట్టండి, స్వస్థపరచండి. జ్వరం నుంచి, జలుబు నుంచి, దగ్గు నుంచి విడుదల దయచేయండి తండ్రి. ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి దేవా. మోకాల నొప్పులు, నడుము నొప్పులతో ఎంతో మంది బాధపడుచున్నారు తండ్రి. నడుము నొప్పులతో
పట్టుదలతో తండ్రి లేవలేకుండా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. స్తోత్రాలు. మైగ్రేన్, తలనొప్పి, కళ్ళ సమస్యలు, చెవుల సమస్యలు, గొంతు సమస్యతో ఎంతో మంది బాధపడుచున్నారు యేసయ్య. మీరు ముట్టండి తండ్రి. మీ హస్తము ప్రభు వారిపై ఉంచి తండ్రి వారిని స్వస్థపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా స్తోత్రాలు. హార్ట్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు తండ్రి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ముట్టండి తండ్రి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. దేవా దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్, ఎయిడ్స్, పక్షవాయువు కలిగి ప్రభా ఎంతో మంది మంచాన ఐసీయూలో, హాస్పిటల్లో ఉంటున్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో వింత వింత రోగాల చేత ప్రభా ఎంతో మంది బాధపడుచున్నారు యేసయ్య. మీరు కనికరించండి తండ్రి, వారిపై దయ చూపించండి, జాలి చూపించండి తండ్రి. మీరు ముట్టండి తండ్రి, స్వస్థపరచండి. ఆ రోజు ప్రభా ఎంతో మందిని స్వస్థపరిచి ఉన్నారు తండ్రి. దేవా వారి సమస్యలను అర్థం చేసుకుని ప్రభా కుష్ఠ రోగు వారులను మీరు బాగు చేసి ఉన్నారు తండ్రి. చచ్చిన వారిని మీరు లేపి ఉన్నారు యేసయ్య. రక్తస్రావము కలిగిన ఆ స్త్రీ తండ్రి తన యొక్క స్థితిలో వెనుక నుండి మీ చెంగు ముట్టినప్పుడు తండ్రి మీ ప్రభావము వల్ల ఆమె స్వస్థపరచబడింది తండ్రి. స్తోత్రాలు. అదే విశ్వాసంతో ఈ రోజు మేము అడుగుచున్నాం తండ్రి. దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. మానసిక అనారోగ్యంతో, మానసిక ఒత్తిడి చేత ఎంతో మంది తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తండ్రి. దుఃఖంతో మునిగిపోతున్నారు, ఒంటరిగా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు తండ్రి. అలాంటి వారి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాంటి ఇబ్బందుల నుంచి విడిపించండి. మానసికంగా ప్రభ మీరు తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను. మీరు సహాయం అందించండి తండ్రి, స్వస్థపరచండి, ముట్టండి, బాగు చేయండి తండ్రి. నూతన ఆలోచనలను దయచేయండి, నూతన మార్గాలను దయచేయండి, నూతన పనులను దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందులలో ఎంతో మంది ఉంటూ, అప్పు బాధలలో ఎంతో మంది కూరుకుపోతూ ప్రభా వారి జీవితాలను, వారి కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కాని స్థితిలో ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడి ఉన్నాయి తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయం అందించండి తండ్రి. ఆ రోజు ప్రభా మీరు మీపై ఆధారపడిన వారిని ప్రభా మీరు పోషించారు. అదే విధముగా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి, సహాయము చేయండి తండ్రి. మీరే ప్రభా వారిని ఆదుకొని మరి ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా కుటుంబాల మధ్య గొడవలతో, భార్య భర్తల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో కుటుంబాలు తండ్రి పెళ్లి చేసుకున్న కొన్ని రోజులు బాగానే ఉంటున్నారు, కానీ తర్వాత ప్రభా చిన్న చిన్న గొడవల వల్ల ఆ గొడవలు ప్రభా చిన్నవే కానీ ఇంట్లో సమస్యలు ప్రభా బయట పెట్టుకుంటూ ఎన్నో కుటుంబాలు తండ్రి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో ప్రభా చీకటిలో నింపుకొని విడాకుల దాకా వెళ్ళి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మంచి మనస్సు కలిగి ప్రభా కుటుంబంగా జీవించడానికి మీరు సహాయము చేయండి తండ్రి. భార్య భర్తల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుచున్నాను. బంధుమిత్రుల మధ్య గొడవలు, కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. యేసయ్యా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రభా గొడవలతో ఉన్నాయో, పగలతో ఉన్నాయో అలాంటి కుటుంబాలను మీరు దర్శించండి తండ్రి. కోపం నుంచి, పగ నుంచి విడిపించి సమాధానము, నెమ్మది, శాంతి, ప్రేమ కలిగి సంతోషంగా జీవించుటకు మీరు సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా నీకే స్తోత్రాలు యేసయ్యా. తండ్రి గర్భఫలము లేక ఎన్నో కుటుంబాలు ప్రభు ఎదురు చూస్తున్నారు తండ్రి. దేవా గర్భఫలము లేనట్లయితే తండ్రి, బిడ్డలు లేనట్లయితే ఈ సమాజము తండ్రి హేళన చేస్తుంది, గేలి చేస్తుంది, దుఃఖపరుస్తుంది తండ్రి. దేవా అలాంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉన్న లోపాలను తొలగించండి తండ్రి. గర్భఫలం ఇచ్చేది మీరే కనుక చక్కటి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా వారు యవ్వనేచ్ఛలకు లోను కాకుండా తండ్రి పాపంతో నిండిన లోకంలో వారి ముందు ఎన్నో
ఆకర్షణలు, కలకలలాడే ఆకర్షణలు వారి ముందు కనిపిస్తుండగా ఏ పాపానికి తావునీయక దేవా నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో ఎదుగుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను, యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు తండ్రి, ఏ ప్రయోజనము లేక వారి ఆర్థిక స్థితి గతులు పట్టించుకోనకుండా ప్రభా వారి కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నను జాబ్ వస్తుందన్న ఆశతో చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానంను దయచేయండి, మీ జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. వారు ఏ జాబ్కు చదువుతున్నారో ఆ జాబ్ పొందుకొనుటకు మీరు కృప చూపించండి, సహాయం చేయండి. మీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే గనుక తండ్రి వారికి ప్రభా ఆశపడి ఉన్న ప్రాణాలను తృప్తిపరచగలిగిన ఏకైక దేవుడవు మీరే గనుక తండ్రి ఆశతో అడుగుచున్నాము. యేసయ్యా మీరు తృప్తిపరచండి తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా జాబ్లతో ప్రభా ఆనందంతో జీవించే భాగ్యం నాటి కృపను దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా తండ్రి పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. జాబులు చేస్తున్న వారికి తోడై ఉండండి. వారి జాబ్ విషయంలో ప్రభా మానసికంగా కృంగిపోతున్నట్లయితే, మానసికంగా ప్రభా ఉన్నట్లయితే మీరు తండ్రి సహాయం అందించండి. వారి జాబ్లో ప్రభా ప్రమోషన్స్ దయచేయండి, ఉన్నతమైన స్థాయిలో వెళ్ళుటకు సహాయం చేయండి. మీ జ్ఞానంతో ప్రభా అక్కడ వారు చేస్తున్న జాబ్లలో ఆ ప్లేస్లలో ప్రభా మీ నామానికి మహిమకరంగా వారు జీవించలాగా సహాయం చేయండి. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఏ బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ లలో ప్రభా అభివృద్ధి చెందేలాగా మీరు సహాయం చేయండి, దీవించండి తండ్రి. ఆశీర్వదించమని ప్రార్థించుతున్నాను తండ్రి. చేతి పనులను మీరు దీవించండి. యేసయ్యా ఎంతో మంది తండ్రి కూలి పనులు చేసుకుంటున్నారు, ఎంతో మంది చేతి పనులు చేసుకుంటున్నారు, వృత్తులు ప్రభా వారు చేసుకొని చుండగా వారి పనులను దీవించండి తండ్రి. తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవ స్తోత్రాలు. యేసయ్యా ఎంతో మంది తండ్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఫలితము పొందుకోలేక, ఏ విజయము పొందుకోలేక నిరాశలో వారి జీవితాలను గడుపుచున్నారు, వారి సమయాలను గడుపుచుండగా ప్రభా అలాంటి కుటుంబాలను, అలాంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా వారికి ప్రభా నూతన పనులను దయచేయండి, నూతన ఆలోచనల చేత వారు ప్రభా నీలో అభివృద్ధి చెందుటకు మీరు సహాయం చేయమని ప్రార్థించుచున్నాను. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా వారిని దీవించండి తండ్రి, తోడై నడిపించండి. ఈ సంవత్సరం అంతయు తండ్రి ఇది మొదలుకొని సంవత్సరం అంతము వరకు ప్రభా నీ కృపా క్షేమములు వారి వెంట వచ్చునుగా కానీ ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే తండ్రి పరిచర్య లేదో, ఏ ప్రాంతాల్లో పరిచర్య లేదో మీ సేవకులను లేవనెత్తండి తండ్రి. ప్రభా తోడు ఉండి నడిపించమని ప్రార్థించిన ప్రతి ఒక్కరూ తండ్రి రక్షించబడటకు మీరు సహాయమును అందించండి, కృప చూపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు తండ్రి. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. అధికారులను జ్ఞాపకం చేసుకొని వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో తండ్రి వారి ఆరోగ్య విషయంలో మీరు తోడై నడిపించండి. ప్రజలకు క్షేమకరమైన ప్రభా పరిపాలన అందించడానికి మీరు సహాయం చేయండి. అట్టి జ్ఞానంను దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. దేవా ఈ నైట్ ప్రయాణాలలో, డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఏ విషయంలో ప్రయాణంలో వెళ్తున్నారో ఆ విషయంలో మీరు తోడై నడిపించండి తండ్రి. ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ యాక్సిడెంట్, ఏ అపాయము జరగకుండా క్షేమంగా ఇంటికి చేరుకొనులాగున సహాయం చేయండి. డ్యూటీలలో మీరు తోడై నడిపించండి. మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా పడుకొని చుండగా ప్రభా తోడై ఉండండి. యేసయ్యా రేపటి గూర్చి మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి మీ చిత్తమైతే మీరు మాతో మాట్లాడమని, మా కుటుంబాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో మమ్మల్ని అందరినీ నీ కృప కలిగిన, దయగలిగిన, ప్రేమ కలిగిన హస్తములకు సమర్పించుకొనుచు పరిశుద్ధుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.